Daily. Taste the Daily. అలవి వలలతో శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణానదిలో చేప పిల్లను వేటాడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల కృష్ణానదిలో మత్స్యశాఖ ద్వారా 100% రాయితీపై వివిధ రకాల 1,00,000 చేప పిల్లలను మత్స్యశాఖ కమిషనర్ నిఖిలతో కలిసి మంత్రి జూపల్లి వదిలారు. అలవి వలలను వినియోగించడం మూలంగా మత్స్యకారులకు ఆదాయం తగ్గుతుందని చెప్పారు. చేప పిల్లలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100% రాయితీతో అందిస్తున్నామని, మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు మంత్రి జూపల్లి. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో చేప పిల్లల్ని వదిలిపెట్టడం జరిగింది. కొన్ని లక్షల పిల్లలు. సరే, ఇది ఏంటంటే ఈ సీడ్ సైజు బాగున్నది. గతంలో ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి సీడ్ తీసుకురావడం, ఆ సీడ్ సైజు కరెక్ట్ లేకపోవడం, ఆ వచ్చిన వాటిలో సగం చనిపోవడం, సో రకరకాల సమస్యలు ఉండేది. ఎందుకంటే 500-600 కిలోమీటర్స్ రావడం. ఇప్పుడు ఇక్కడే నాగర్ కర్నూలు దగ్గరనే సీడ్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభం చేసింది కాబట్టి, సో దగ్గరలో ఉంది కాబట్టి ఆ సీడ్ అనేది మనకు అందుబాటులో ఉంది. అది కూడా కొంత క్వాలిటీ ఉంది ఈసారి. సో దాన్ని చేసే కార్యం పెద్దతో చేస్తా ఉన్నాం. నా విజ్ఞప్తి, ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా అయినా, అవిభక్త పాలమూరు జిల్లా అయినా, యావత్ తెలంగాణ రాష్ట్రంలో అయినా ఇప్పుడు ఒక అవకాశం కాబట్టి ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి, ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి సీడ్ తెచ్చే బదులు ఔత్సాహిక నిరుద్యోగ యువకులు ఎక్కడ ఉంటారో వాళ్ళు ఈ చేపల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభం చేసుకుంటే, అంటే ఎట్లయితే పౌల్ట్రీ ఫామ్ చేస్తారో ఈ ఫిష్ కి సంబంధించి కూడా అదే ప్రకారం చేసుకుంటే, ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఉంది. 40% సబ్సిడీ ఉంది, 60% సబ్సిడీ ఉంది. సో ఇది కూడా కొంత ఉపాధి పనికొస్తుంది. ఒకటి. రెండోది, గంగపుత్ర సోదరులకు మంచి క్వాలిటీ సీడ్ దొరుకుతుంది, నంబర్ కూడా కరెక్ట్ ఉంటుంది. ఎక్కడి నుంచో చేస్తే దానిలో సగం అటు సగం ఇటు పోయి నష్టం జరుగుతూ ఉంటుంది కాబట్టి, సో దీన్ని పూర్తి స్థాయిలో యొక్క బెస్త సోదరులు ఉపయోగించుకోవాలా. ఎవరైనా దీన్ని పెట్టవచ్చు, ఉపయోగించే కార్యక్రమం చేయాలి.